ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 13వ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము బహుళపక్షం తిథి పాఠ్యమి ఫిబ్రవరి 12వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 7:23 నుండి ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 8:22 వరకు. తదుపరి తిథి బహుళపక్షం విద్య ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 8:22 నుండి ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 9:52 వరకు. నక్షత్రం మఖ ఫిబ్రవరి 12వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 7:35 నుండి ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:07 వరకు. తదుపరి నక్షత్రం పూర్వ ఫాల్గుని ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:07 నుండి ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:09 వరకు. కరణం బాలవ ఫిబ్రవరి 12వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 7:23 నుండి ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:48 వరకు. కౌలవ ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:48 నుండి అదే రోజు రాత్రి 8:22 వరకు. తైతుల ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 8:22 నుండి ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:03 వరకు. వారము గురువారము సూర్యోదయం ఉదయం 6:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 చంద్రోదయం ఫిబ్రవరి 13వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 7:02 చంద్రాస్తమయం ఫిబ్రవరి 14వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 7:47 రాహుకాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:21 వరకు. యమగండ కాలము ఉదయం 6:47 నుండి 8:13 వరకు. గుళికా సమయము ఉదయం 9:38 నుండి 11:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు. తదుపరి మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. వర్జ్యము ఉదయం 8:21 నుండి 10:03 వరకు. తదుపరి 5:48 నుండి 7:32 వరకు. అభిజిత్ ముహూర్తాల మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. అమృతకాలం సాయంత్రం 6:32 నుండి రాత్రి 8:14 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. సూర్యరాశి కుంభరాశి అనగా కుంభరాశిలో సూర్యుడు జన్మరాశి చంద్రుడు సింహరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం దక్షిణ. ఇవాంటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశి వారికి తమ రహస్య శత్రువులు తమను నష్టపరిచేటందుకై అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మిమ్మల్ని నష్టపరిచేటందుకు మీ శత్రువులు ఏ ఒక్క రాయిని కూడా విడిచిపెట్టడం లేదు. మీ ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు. ఈ రోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటలను మరియు కోపాన్ని కూడా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది, లేదంటే అనవసరమైన తగాదాలు జరగవచ్చు. అదే విధంగా ఈ రోజు వృషభ రాశి వారి మనసు కొంత విచారంగా కూడా ఉండవచ్చు. తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు కూడా వీరిని ఇబ్బంది పెడతాయి. ఈ రోజు ఒత్తిడి మిమ్మల్ని అధిగమించనివ్వకుండా చూసుకోండి. అదేవిధంగా సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులతో కొంత సమయాన్ని గడపడం ఉత్తమం. మీ భాగస్వామితో కొనసాగుతున్న కార్యకలాపాలను శాంతియుతంగా పరిష్కరించుకోండి. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలతో సన్నిహితంగా ఉండటం వలన మీకు ప్రయోజనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే కనుక సులభంగా మరియు శాంతియుతంగా పరిష్కరించుకునేటందుకు ప్రయత్నించండి. ఈ రోజు ఏదైనా మతపరమైన సంస్థకు సరైన సహకారాన్ని మీరు అందిస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఎక్కువ సమయం తీసుకోవడం వలన మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల సహాయం మరియు మార్గదర్శకత్వాన్ని ఖచ్చితంగా అనుసరించండి. ఈ రోజు ప్రయాణం చేయాలి అనుకునేవారు ప్రయాణాన్ని మానుకోవడం మంచిది, ఎందుకంటే ఈ సమయం మీకు డబ్బు వృధాని చేస్తుంది. వ్యాపారస్తులు తమ పని పూర్తి చేసేటందుకై రుణం తీసుకోవడానికి లేదా డబ్బు తీసుకోవడానికి ప్లాన్ చేయవచ్చు. వ్యాపారంలో భాగస్వామితో కొనసాగుతున్న కార్యకలాపాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలతో సన్నిహితంగా ఉండటం వలన ప్రయోజనకరమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. స్నేహితులు మరియు బంధువులతో ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. ఆనందం మరియు వినోదం సంబంధిత కార్యకలాపాల్లో ఈ రోజు సమయాన్ని వెచ్చిస్తారు. ఒక క్రమబద్ధమైన దినచర్య ఈ రోజు వృషభ రాశి వారికి ఉంటుంది. కుటుంబంతో వాతావరణం బాగుంటుంది. అత్తమామలు ఉంటే గనక వారి నుండి పెద్ద సహాయమే మీకు లభించే అవకాశం ఉంది. ఈ రోజు కొత్త పని రంగాన్ని ఎంచుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. ఉద్యోగాలు మొదలైన వాటిలో అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. కార్యాలయ రంగంలో ఉన్నవారికి
కొంత పెద్ద విజయం కూడా లభించవచ్చు. ఈ రాశి వారు ఈ రోజు చాలా రిలాక్స్డ్ గా ఉంటారు. అదేవిధంగా మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈ రోజు వారి బాధ్యతలు పెరిగే కొద్దీ కార్యాలయ పనికి ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చు. అదేవిధంగా కార్యాలయంలో పనిని పూర్తి చేసేటందుకై కష్టపడి పనిచేయడంతో పాటు సమయ నిర్వహణ కూడా అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ భాగస్వామి మీకు గనక ఫిర్యాదు చేస్తే దానిని పరిష్కరించేటందుకై ప్రయత్నించండి. కార్యాలయంలో ఉద్రిక్తత పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ప్రతికూల అలవాట్లను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడి పెట్టవచ్చు. మీరు మీ మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేదంటే అనవసరమైన తగాదాలు రావచ్చు. మీ సూచనలకు మీరు పనిచేస్తున్న చోట మీ యజమాని చాలా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు ఈరోజు భారీ లాభాల కోసం చిన్న లాభాలపై తక్కువ శ్రద్ధ చూపుతారు. వ్యాపారంలో కొన్ని మార్పులు కూడా చేస్తారు. కార్యాలయంలో కొంతమందికి తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే అవకాశం లభిస్తుంది. ఈరోజు ధైర్యంతో కార్యాలయంలో అసాధ్యమైన పనులను కూడా మీరు సుసాధ్యం చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు, కానీ చాలా డబ్బు సంపాదించే అవకాశం అయితే రాబోతుంది. మీ కుటుంబ సభ్యులు సైతం డబ్బుకు సంబంధించిన అన్ని విషయాలకు మీపై ఆధారపడతారు. ఆస్తి విషయాలలో ఎంపికలు ఉండటం మీకు సురక్షితమైన చర్యగా నిరూపించబడుతుంది. వైవాహిక జీవితం గడుపుతున్న వృషభ రాశి వారికి ఈరోజు ఆనందం లభిస్తుంది. జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. అయితే నక్షత్రాల స్థాన ప్రభావం వలన మనసులో కొంత విచారంగా అయితే ఉంటారు. మొత్తానికి రాశి వారికి ఈరోజు హెచ్చుతగులతో నిండి ఉంది అని చెప్పవచ్చు. ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయట ఆహారాలకు మరియు వేపుడు పదార్థాలకు ఈ రోజు దూరంగా ఉండవలసి ఉంటుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా ఈ రోజు వృషభ రాశి వారిని ఇబ్బంది పెడతాయి. ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంది. గురువారానికి గ్రహాధిపతి గురువు అనగా బృహస్పతి. గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి. శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాన్ని సందర్శించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణువు, శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించాలి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి. గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. గురువారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే ధన నష్టం, మానసిక అశాంతి, విద్యా లోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. రాశి ఫలాల ప్రకారం ఈ రోజు ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోవడం వలన ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.